హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ ఆవకాయ పచ్చడి అనేది కొన్ని టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి కనుక ప్రిపేర్ చేస్తే పచ్చడి అనేది 1 ఇయర్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి మనము మామిడికాయల్ని పుల్లగా ఉంది లేనిది అనేది చెక్ చేసుకొని తీసుకోవాలండి. పుల్లటి మామిడికాయలు అయితే మనకు ఆవకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా తీసేసుకున్న మామిడికాయల్ని మనము వాటర్లో 1 గంట పాటు వేసేసి తర్వాత వాటర్లో నుంచి తీసి పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకున్న తర్వాత పైన తొడిమ తీసేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నేనైతే మార్కెట్లోనే కట్ చేయించేసుకున్నానండి. మీరు ఇంట్లో కనుక కట్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో కట్ చేయించేసుకోండి. చూడండి, ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కలో ఉన్న జీడి తీసేసుకోవాలి. అలాగే ఈ మామిడికాయ ముక్కలో మనకు పల్చటి పేపర్ లాంటిది ఉంటుందండి. ఈ పేపర్ అనేది తీసేసేయాలి. ఇట్లా తీసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని నీట్గా తుడిచేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన మామిడికాయ ముక్కలన్నీ తుడిచేసుకోవాలండి. ఇట్లా తుడిచేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మనము ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టేసుకొని ఫ్యాన్ కింద ఒక 2 అవర్స్ పాటు ఆరబెట్టేసుకోవాలి. ఇలాగ ఆరబెట్టేసుకోవడం వల్ల మనకి మామిడికాయ ముక్కల్లో ఏమాత్రం తడ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కొలుచుకుంటే నాకు 3 కేజీల వరకు వచ్చేసినాయి మామిడికాయ ముక్కలు. ఈ 3 కేజీల ఆవకాయకి మనకు పచ్చడి ఆవాలు తీసుకోవాలండి. ఈ ఆవాలు వచ్చేసి 185 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. మనకు పచ్చడి ఆవాలంటే ఈ విధంగా సన్నగా ఉన్న ఆవాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా తీసేసుకున్న ఆవాల్ని మనము ఎండలో ఎండబెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఉప్పు తీసుకోవాలి. ఉప్పు వచ్చేసి 750 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ ఆవకాయ పచ్చళ్ళలోకి మనకు వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి, నట్ గోల్డ్ ఆయిల్. మీరు ఈ ప్లేస్లో నూపప్పు నూనె కూడా వేసుకోవచ్చు. ఈ నూనె వచ్చేసి 1.5 కేజీ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనము మెంతులు తీసేసుకొని ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేసేసుకోవాలి. నేనైతే ఆవాల్ని కూడా ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తటి పొడిలా చేసుకున్నా. మనం ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసినాం కాబట్టి మనం ఏది వేయించాల్సిన అవసరం లేదండి. అన్నీ పచ్చిగానే పొడి చేసి ఆవకాయ పచ్చడి అనేది కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మెంతుల్ని కూడా ఈ విధంగా మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ మెంతి పొడి వచ్చేసి మనకు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మనము ఈ విధంగా పొడులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో ఎలాంటి తడ అనేది లేకుండా చూసుకొని పొడులన్నీ వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ పచ్చళ్ళలోకి కారం తీసేసుకోవాలి. ఈ కారం వచ్చేసి 375 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఉప్పు కూడా కొలిచేసుకున్నానండి నేను. 750 గ్రామ్స్ వరకు ఉప్పు తీసేసుకోవాలి. 3 కేజీస్కి 750 గ్రామ్స్ ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఆవకాయ పచ్చడి ఎలా కలిపేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనము ఆవకాయ కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బేసన్ తీసుకోవాలండి. ఈ బేసన్లో తడి లాంటిది ఏం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఆరబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడి వేసుకోవాలి. ఇక్కడ మనము ఆవకాయ ప్రిపేర్ చేసినాం కాబట్టి అన్నీ పచ్చిగానే పొడి చేసి వేసేసుకుంటామండి. ఈ విధంగా ఆవ పొడి వేసేసుకున్న తర్వాత మనము ఈ పొడులన్నీ కలిసే విధంగా ముందుగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొలిచి పెట్టుకున్న ఉప్పు వేసుకోవాలి. అలాగే మెంతిపిండి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన కారము, ఉప్పు అలాగే మెంతిపిండి కూడా ఈ మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా చేయితోటి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన 1 లీటర్ పల్లి నూనెని ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలండి. మనము 3 కేజీల ఆవకాయకి 1.5 కేజీ వరకు
పల్లి నూనె వాడుతున్నాము. అట్లయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ మనం వేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా నూనె అనేది వేసేసిన తర్వాత మనం ఈ ఆవకాయ పచ్చడిని మొత్తం అంతా కలిసే విధంగా ఒక 5 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. అలాగే మనము పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు చేతులు అనేది తడి లేకుండా చూసుకోవాలండి. మనం వాడే గిన్నెలు కూడా తడి అనేది లేకుండా చూసుకుంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆవకాయ పైన మూత పెట్టేసుకొని ఒకరోజు నైట్ అంతా పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ మార్నింగ్ చూస్తే మనకు ఆవకాయ పచ్చడిలో చూడండి ఆయిల్ అనేది మంచిగా పైనకి ఫ్లోట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 kg వరకు వెల్లుల్లిపాయలు తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. మనకి ఆవకాయ పచ్చడి తినేటప్పుడు వెల్లుల్లిపాయలు తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా వెల్లుల్లిపాయలు అనేది వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము పైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత ఆవకాయ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3వ రోజు చూడండి మనకి ఆవకాయలో ఉన్న ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది. అలాగే మనము వేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఈ ఆవకాయలో మంచిగా సెట్ అయిపోతాయండి. ఈ విధంగా మనము 2వ రోజు వెల్లుల్లిపాయలు తీసుకొని ఆవకాయలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా తీసేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ ఆవకాయ పచ్చడిని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆవకాయ పచ్చడిని ఎలా నిల్వ చేసుకోవాలో చూసేద్దాము. ఆవకాయ పచ్చడి వేసుకోవడానికి మనము జాడి తీసేసుకోవాలండి. ఈ జాడీలో తడి లాంటిది ఏం లేకుండా చూసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ వరకు పల్లి నూనె వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆవకాయని గరిటెతోటి జాడీలోకి వేసేసుకోవాలి. మీ దగ్గర జాడీ కనుక లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాలో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము మొత్తం ఆవకాయని ఈ విధంగా జాడీలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాడీకి అంటుకున్న ఆవకాయని పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు మనము జాడీ పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసేసుకొని ఈ జాడీ పైన వేసేసుకొని ఒక దారంతో టైట్గా కట్టేసుకోవాలండి. ఇట్లా కట్టేసుకున్న ఆవకాయ జాడీని మనము వెలుతురు గాలి తగిలే చోట పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఆవకాయ తీసేసుకునేటప్పుడు మనం వాడే స్పూన్లు గిన్నెలు తడి లేకుండా చూసుకొని ఆవకాయ అనేది తీసుకొని వాడుకోవాలండి. అంతేనండి, ఇక్కడ మనకి మామిడికాయ ఆవకాయ రెడీ అయిపోయింది కదా. ఈ ఆవకాయ జాడీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లో కొంచెం వేడివేడి అన్నం వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ పచ్చడి వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. ప్రజెంట్ అయితే ముద్దపప్పు లేదు కానీ కొంచెం ముద్దపప్పు అలాగే నెయ్యి వేసేసుకొని కాంబినేషన్గా తింటే ఆహా ఎంత బాగుంటుందండి టేస్ట్ అనేది. చూడండి మా పాప తిని టేస్ట్ అనేది చెప్తుందంట. తనకైతే చాలా బాగా నచ్చిందండి ఆవకాయ పచ్చడి టేస్ట్ అనేది సూపర్గా ఉందంట. మరి ఆవకాయ పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేయాలంటే కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆవకాయ పచ్చడి మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతూ ఆవకాయ పచ్చడి మీరు ప్రిపేర్ చేస్తే 1 year వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.